ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నీ యవ్వన ప్రాయము దేవునికి కావాలి. నీ యవ్వన జీవితము దేవునికి కావాలా? పాడైపోయిన జీవితము కాదు, వృద్ధాప్య జీవితము కాదు, బలహీనమైన జీవితం కాదు ప్రభు అడిగేది. గవర్నమెంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు 64 సంవత్సరాలు అయిపోయినాక నువ్వు నాకు పనికిరావు పో అని చెప్పేసి నీకు జీతం ఇచ్చి ఇంటికాడ కూర్చోబెడుతున్నాను, నిన్ను నాకు పనికిరావు పో అంటున్నారు. దేవునికి రిటైర్డ్ అయిపోయిన తర్వాత, బలమంతా క్షీణించిపోయిన తర్వాత, నీ యవ్వన ప్రేమతో నీ ఇష్టానుసారంగా జీవించి, నీ విట కాళ్ళతో జీవించి, నీ కోరికలు నీ ఇష్టానుసారంగా జీవించి బ్రతికి, నీ కోరిక ఇష్టము చెప్పున, నీ మనసు ఇష్టం చెప్పున జీవించి, ప్రభు పిలిస్తే కూడా రాకుండా జీవించి, నీ జీవితం అంతా పాడైపోయిన తర్వాత, అవమానపరచబడిన తర్వాత, ఇప్పుడు దేవుని పరిచర్యకు వస్తా, దేవుని సేవ చేస్తా, దేవుని కోసమే జీవిస్తా, ఈ మిగిలిన జీవితం ప్రభు కోసము జీవిస్తా. ప్రభు ఒప్పుకోడండి, ప్రభు ఒప్పుకోడండి. నీకు బలం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే. రోమిలోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా. నువ్వు యవన ప్రాయంలో ఉండగానే, నువ్వు బలము కలిగి ఉండగానే, నువ్వు ఆరోగ్యము కలిగి ఉండగానే, నువ్వు అన్ని విధాలుగా మంచిగా ఉన్నప్పుడే ఈ జీవితము దేవునికి కావాలా? ప్రభువా, నాకు 3 కుమారులు ఉన్నారు ప్రభువా, ఆ లాస్టోడు ఉన్నాడు ప్రభా, ఆ మధ్యలోడు ఉన్నాడు ప్రభా, ఈ పెద్దోడు ఉన్నాడు ప్రభా, వాడు చాలా బలహీనుడు, వాడికి ఎంత చెప్పినా వానికి బుర్రకు చదువు ఎక్కదు ప్రభా, వాడు చదవట్లేదు, వాడు దేనికి పనికిరాడు, నీ సేవకు పనికి వస్తాడు, వాడిని తీసుకో ప్రభా, వాడిని నీ సేవకు సమర్పిస్తా. వాడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడు కావాలి ప్రభువుకు, మంచివాడు కావాలి ప్రభుకి. అందుకే హేబెలు ఏం చేసినాడు? క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని ప్రభుకు తెచ్చి అర్పించినాడు. చనిపోయినప్పటికీ కూడా నేలలో నుంచి ఆ యొక్క హేబెలు రక్తం దేవునికి మొరపెడుతుంది, హేబెలు అర్పణ దేవునికి ఇష్టమవుతూ వచ్చింది. నువ్వు చనిపోయినప్పటికీ కూడా యవన ప్రాయంలో ప్రభువుకు సమర్పించుకొని దేవుని యందు విశ్వాసము, దేవుని యందు భయభక్తులు, దేవునికి నమ్మకంగా జీవిస్తే నీ క్రియలు దేవుని యందు కొనియాడబడతాయి. నువ్వు చనిపోయి దేవుడి దగ్గర ఉంటావు, కానీ నీ సాక్ష్యము సంఘము సాక్ష్యం ఇస్తుంది నీ గురించి. మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా, అలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక అనేకమైన వాటి మీద నిన్ను హెచ్చిస్తా. అలాంటి గొప్ప బహుమానం నీకు కావాలా?